నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, చంద్రబాబు విజన్ ప్రపంచ దేశాలకి ఆదర్శప్రాయమని హిందూపురం శాసనసభ్యులు ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. మంగళవారం స్వర్ణాంధ్ర సాకార యాత్రలో భాగంగా మరిపూడిలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తెలుగు భాష విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఎన్టీఆర్ అంటే బగబగమండే అగ్నికణమని, సామాజిక విప్లవానికి ఆద్యుడని, మహిళా సాధికారతను సాధించిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని కీర్తించారు. ఈ సందర్భంగా కొండేపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచల్ల సత్య, టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. అది గడ్డం తీసుకోలేదు, నేను తీసుకుంటాను అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అప్పుడే అయిపోయిందని బాబు, ఇప్పుడే మొదలయ్యింది, ఇప్పుడే మొదలయ్యింది. అది గడ్డం తీసుకోలేదు, నేను తీసుకుంటాను అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అప్పుడే అయిపోయిందని బాబు, ఇప్పుడే మొదలయ్యింది, ఇప్పుడే మొదలయ్యింది.
తెలుగు పౌరుషాల రూపం నువ్వయ్యా అలనాటి వేడి రాయలోరి తేజం నువ్వయ్యా మా తెల్లవారే పొట్టు నువ్వై పుట్టినావయ్యా మా ముచ్చి చెడ్డల్లోన జత కట్టినావయ్యా జన్మ బంధు అంటూ నీకు జై కొట్టినావయ్యా జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య మా అందద వెనక నుంచి వస్తున్నారు మన దగ్గరికి, మనం స్వాగతం పలుకుదాము. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య. ఆకాశానికి చెందిపడిందా, నేల ఇనిందా అన్నట్టుంది ఈ యొక్క మా జన సముద్రం. అలాగే కొండపి లక్ష్మీనరసింహ స్వామికి కృతజ్ఞ చక్కముల కృతజ్ఞ పద్మ పద్మ పుష్ప ప్రభా సాత్రిత్యాన్ని కాంచలాభి పునః సమయ ద్వాపరక్తవన సంఘాత ప్రాప్తి కాయాలి కలియుగ సమయ నీలమేఘ శ్రాప ప్రకృత సృష్టికర్త పరపర పద్మం నరసింహ అచ్యుత విద్వాంత నేత ఆవుషగ్రం తస్మాం కుంచన ముఖం తంతురాగ నేత్రం పత్ర బంధ సవిత సుగణ గురుత పద్మం నరసింహ మేవం వినితుమాం వినితుమాం సురేశం లంలం లల్లాడత చక్రగొండం జపత్వం నరసింహ భూమిచంద్రం మగర గరగర ప్రజ్వల జ్వాలమాలం కర్జంతం గర్జంత గజగజ గజితం గర్జ గర్జంతం అగ్నం గద్రం చుచ్చగడ్డం స్వచ్ఛం పుచ్చం సుగత్వంతం ఓం ఓం ఓంకారకారం భూతాయ నైనం ప్రజ్వల జ్వాలమాలం ఛం 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 బీజరూపం దదాని గురుత పాదమం నరసింహ యందృష్టరాజం కృతనకముఖం శిక్షంతం చక్రణం వాత్మశక్మై పతికం పరిగి కదా శుభల పాశాక్తి ధారం ఇవాళ మొత్తం కొండేపి నియోజకవర్గం నుంచి కథలు వచ్చిన నేను చెప్పిన అన్ని మండలాల నుంచి కుంభయం చేసిన అంటే పసుపు
శుభ సూచకం. అలాగే పసుపు ఆరోగ్యానికి ఒక మంచి గొప్ప ఆయుర్వేద ఔషధం. మన పసుపు అభివృద్ధికి సంక్షేమానికి ఒక నిదర్శనం. మన పసుపు ఆత్మాభిమానానికి నిలువెత్తు కేతనం. మన పసుపు ఆత్మ గౌరవానికి ఎగరేసిన ఆనాడు నందమూరి తారక రామారావు గారు. మరి తెలుగుదేశం పప్పం గడవదు. అది ఎన్టీఆర్ అంటే ఒక పేదవాడి ఆకలి తెరిచిన ఒక అన్న ఆయనే. అలాగే ఎన్టీఆర్ అంటే జన భవితకు భవిష్యత్తు ఇచ్చిన అమ్మ ఆయనే. అలాగే ఎన్టీఆర్ అంటే ఆయనకు అండగా ఉన్న ఆడపడుచులకు ఆశలో ఆర్థికంగా బలపరిచిన అన్న కూడా అన్న ఎన్టీఆర్. అందుకే ఎన్టీఆర్ అంటే కేవలం నేను నందమూరి తారక రామారావు గారు మాత్రమే నేను అనుకోను. ఏంటంటే నటనాలయం, ఆయన ఇల్లు నటనాలయం, అందులో ఆయన నటరాజు నటసింహుడు, కళలకు నిర్వచనం. ఎన్టీఆర్ అంటే నవరసాలకు ఒక అలంకారం. ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వవిద్యాలయం. ఎన్టీఆర్ అంటే ఒక నవశకానికి ఆరంభ మంత్రం. ఎన్టీఆర్ అంటే నవజాతికి ఒక దైవ స్వరూపం. నవజాతికి ఒక దైవ స్వరూపం. ఎన్టీఆర్ అంటే నానా జాతులకు దైవ స్వరూపం. ఎన్టీఆర్ అంటే యువతరానికి ఒక ఆదర్శం. ఎన్టీఆర్ అంటే నెత్తురు మరిగేలా చేసే ఒక అగ్ని గణం. అలాగే లేకపోతే చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడం అయితేనేమి, అలాగే రైతులకు 50 రూపాయలకి ఒక హార్స్ పవర్ యూనిట్ విద్యుత్ ఇవ్వడం అయితేనేమి, లేకపోతే రైతులకు ఈ యొక్క ఏదైతే భూమి ఇస్తూ అది రద్దు చేయడం అయితేనేమి, అలాగే దేశంలోనే మొట్టమొదటిసారి ఈ యొక్క సామాజిక విప్లవం అంటే మండలాలకు విభజించి 300 తాలూకాల్ని ఒక 1000 మండలాలుగా ప్రజల వద్దకే పాలన తీసుకురావడం అయితేనేమి, గ్రామాల యొక్క సర్వోన్నత అభివృద్ధికి ఈ యొక్క గ్రామీణ క్రాంతి పథకాన్ని ప్రారంభించడం అయితేనేమి, సకల మౌలికలు కలిగించడం అయితేనేమి, అలాగే మహిళలకు 9% రిజర్వేషన్, బీసీలకి 20% రిజర్వేషన్, అలాగే సర్కారీ కమిషన్ ద్వారా మరి ఈ ఎస్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 14 నుంచి 15, అలాగే 4 ఎరగని ఒక మొదటిసారి ఇలాంటి ప్రయోగాత్మకమైన పథకాలను ప్రవేశపెట్టి మన కీర్తిని చాటిన అభినవ అంబేద్కర్, అభినవ భగీరథుడు నందమూరి తారక రామారావు గారు. సరే, అలాగే క్యాపిటేషన్ ఫీజు తీసేసి పేదల వద్దకు విద్య, ఏదైతే ఉన్నతమైన విద్య ఉంటుందో ఉన్నతమైన విద్య దాన్ని అందరికీ అందేలా చేసిన మహానుభావుడు. ఆనాడు గురుకుల పాఠశాలలు అయితేనేమి, కేంద్ర విద్యాలయాలు అయితేనేమి, లేకపోతే జూనియర్ కాలేజీలు అయితేనేమి, పాలిటెక్నిక్లు అయితేనేమి, లేకపోతే లేడీస్ డిగ్రీ కాలేజ్, ఉమెన్స్ డిగ్రీ కాలేజ్, విశ్వవిద్యాలయం, పద్మావతి విశ్వవిద్యాలయం, మహిళలకు చిత్రపతులు అయితేనేమి, ఇలా అన్ని ఇటువంటి ప్రారంభించి మహిళలు కూడా కేవలం వంటిని ముందేళ్ళు కాదు, వాళ్ళందరూ మహిళలకు సాధికారత కోసం ఆనాడు ఎన్నో విప్లవాత్మకమైన పథకాల్ని ప్రవేశపెట్టడం, అభివృద్ధి చేయడం జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు విజన్ 2000తో ఆయన ఎన్టీఆర్ గారి మానస పుత్రిక అయిన ఈ యొక్క తెలుగుదేశాన్ని అంత క్రమశిక్షణతో ముందుకు తీసుకెళ్తున్నారు. అందరూ కూడా మీరంతా తెలుగుదేశం పార్టీకి ఉన్నంత బలం కార్యకర్తలు ఇక ప్రపంచంలో ఏ పార్టీకి లేరు 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 అది నిస్సంశయం. అని అన్నాడు. ఆయన కూడా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. విద్య, అదే కిలోమీటర్కి ఒక ప్రాథమిక పాఠశాల అయితేనేమి, ప్రతి 3 కిలోమీటర్కి ఒక హై స్కూల్ అయితేనేమి, అలాగే ప్రతి 5 ఒక మండలానికి 5 కిలోమీటర్లకి ఒక జూనియర్ కాలేజ్ అయితేనేమి మండలానికి, అలాగే ప్రతి డివిజన్కి ఒక ఇంజనీర్ కాలేజ్ అయితేనేమి, ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ అయితేనేమి, ఇలాంటివి. అలాగే మహిళలకు రిజర్వేషన్ పెంచారు 33%, అలాగే బీసీలకి 50%, అటు స్థానిక ఎన్నికల్లో. అలాగే ఈ యొక్క ఎస్సీల రిజర్వేషన్ అయితేనేమి, ఎస్సీల రిజర్వేషన్ అయితేమి అన్నీ ఆనాడు పెంచడం జరిగింది. అలాగే మహిళలకు మొట్టమొదటిసారి మన దేశంలో ఈ యొక్క ఏదైతే ఈ పొదుపు విప్లవం, అంగన్వాడీ ఈ సంఘాలను ఏర్పాటు చేసి మహిళా సాధికారత కోసం ఆయన ఎంతో పోరాటం చేశారు ఆయన. అలాంటివి ఎన్నెన్నో కార్యక్రమాలు మన ఊళ్ళు కూడా బాగుండాలని
ఆనాడు మిమ్మల్ని కూడా భాగస్వాములు చేసి మరి జన్మభూమి అయితేనేమి, గ్రీన్ అండ్ క్లీన్ అయితేనేమి, మీరు అయితేనేమి, వన సంరక్షణ అయితేనేమి, లేకపోతే ఈ యొక్క చెరువుల పూడికి తీత అభివృద్ధి చేయడం అయితేనేమి, ఇటువంటి ఎన్నెన్నో కార్యక్రమాలు, అలాగే అన్ని రకాలుగా. అలాగే మొట్టమొదటిసారి ఒక దళిత మహిళను మన అసెంబ్లీ స్పీకర్ గా చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారు, ప్రతిభా భారతి గారిని. అలాగే మొదటిసారి ఒక దళితుడు పార్లమెంట్ స్పీకర్ గా బాలయోగి గారిని చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిని, మన తెలుగుదేశం పార్టీ. అలాగే అబ్దుల్ కలాం గారిని ఈ దేశము రాష్ట్రపతిగా చేసింది కూడా మన చంద్రబాబు నాయుడు గారిని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి ఎంతో ఘన చరిత్ర గల మనం ఆనాడు ఎన్టీ రామారావు గారు మన జాతి యొక్క ఉనికిని, ఎలాగైతే గౌతమి పుత్ర శారదా గారిని ఆనాడు మన ఉనికిని కాపాడాడు, ఆ తర్వాత మన ఉనికిని చాటాడు, ఆ రకంగా ఆయన ఉనికిని కాపాడారు, మనకు ఒక గుర్తింపు తీసుకొచ్చారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు మన మేధస్సుని మొత్తం ప్రపంచానికి తెలియజేశారు. సరే, ఇవాళ చూస్తున్నాం ఒక్క ఛాన్స్ అంటూ అధికారులు వచ్చి పిచ్చోడు. యాదమ్మ మనకేల, కస్తూరి తెలగమ్మ మరకట్ట మనకేల, మలయజమ్ము శారదూల మనకేల, శుష్కర భూపము సూకర మనకేల, సూతబలము మార్జాల మనకేల, మల్లెపూ దండ గుడ్లభూమికేల కుండలములు, మహిషానికేల నిర్మలమైన వస్తువులు, భగ సంతతికేల పంచలము. ఈ మెదవుకి కనకము సింహాసనమే ఒక కుక్క సునకం, ఆ కుక్క కింద పనిచేసే కుక్కలు. అది ఇవాళ మన రాష్ట్ర పరిస్థితి. అంటే మనం చూస్తాం మహానుభావుడు ఎలా ఉంటాడు. ఆ మహానుభావుడు అదే లక్షల కోట్ల భక్షకుడు, అవినీత పక్షపాత రూపకుడు, అవినీత అర్పకుడు, కుంభకోణాల కీచకుడు, ముఖ్య కత్రి మహామూర్ఖుడు, అలాగే మూతి ముదనష్టకుడు, మన దేశానికి పట్టిన దరిద్రం, అలాగే జగమెరిగిన నాయకుడు, అలాగే రాష్ట్రాన్ని ఏలే ఒక రావణుడి పాలకుడు, ప్రజల యొక్క ధన మాన ప్రాణ చోరకుడు ఈ జగన్. గుర్తుపెట్టుకోండి. ఆనాడు కోడికెత్తను వచ్చాడు, మళ్ళీ గొడ్డాలను వచ్చాడు, మనము గులకరాయి మరి తను మాటలో తన దెబ్బలు ఎవరు నమ్మకండి. మీరు నమ్మారంటే మీరు మోసపోతారు. ఇది 100% మళ్ళీ అతని చెల్లెలు, అదే మన వివేకానంద వాళ్ళ కూతురు, అన్నా ప్లాస్టర్ తీస్తే అన్నా సెప్టిక్ అవుతుందంటే తీసేసాడు, దెబ్బలేదు. అమ్మో, మా అందరికంటే కూడా పెద్ద నటుడు అంటే మేము పనికిరాం. మేమంతా సినిమాల్లో నటిస్తాం, జీవితంలో నటిస్తలేము. దట్ ఈస్ బాలకృష్ణ. నిజ జీవితంలో నటిస్తూనే ఉన్నాడు. ఆనాడేమో మన మాట మండ తప్పనన్నాడు, మండ కలిపేశాడు. మనము చెప్పనన్నాడు, అందరి మెడలు విడిచేశాడు. అలాగే నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అంటూ మొత్తం ఈ రాష్ట్రం అంతా రావణ కాష్టంలో మార్చేశాడు. అలాగే ఈ యొక్క అమ్మ తాత పెన్షన్లు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేసి వాడి నోటికాడ బొమ్మని లాగేసుకున్నాడు. అలాగే ఒక పేద దళితుడు తన ఎమ్మెల్సీ అనంతబాబు అతన్ని హత్య చేసి అతని శవాన్ని డోర్ డెలివరీ చేయించాడు. వాడి నిందితుల్ని కాపాడుతూ మరి ఆ కుటుంబం ట్రైన్ కింద పడి సూసైడ్ చేసుకుంటే, ఆత్మహత్య చేసుకుంటే మరి వాడి కనీసం శిక్షని అందిస్తామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే చూస్తాం పోతే అసలు మొత్తం ఇవాళ కొత్త చట్టాన్ని మొన్నే కొత్త చట్టం 303 తీసుకు ఇక్కడ స్థానికంగా కూడా మరి సంగమం ఏదైతే ప్రాజెక్ట్ ఉందో దాన్ని తీసుకొస్తానని, దాన్ని పూర్తి చేస్తానని చెప్పాడు ఈ జగన్. ఏమైందని అడుగుతున్నారు. అలాగే ఇక్కడ ఒక బీసీ సోదరుడు మాల్యాద్రి ఒక చిన్న బట్టి కొట్టు పెట్టుకుంటే ఈ వైసీపీ నాయకులు దాన్ని కూల్చేశారు.
ఒక బుల్డోజర్ని మనుషుల మీద ఎలాగైతే బుల్డోజర్ని మనుషుల మీద పంపించి మనుషులను ఉంటాడా ఏమనుకుంటాడు? అంత చులకన మనుషులంటే. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నాడా మహాకవి శ్రీశ్రీ గారు. అలాగే అతని మీదకి వెళ్ళాలి మనం ఓట్లనే ఆయుధంతో. అలాగే గురించి మన రాష్ట్ర భవిష్యత్తు గురించి, అలాగే మన భావి తరాల యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరానికి భారతదేశపు మహాశక్తి యువకులు. ఈనాడు ఎంతోమందికి మొదటి ఓటు హక్కు వచ్చింది. ఇప్పుడు మీరంతా కూడా ఆ ఓటుని సద్వినియోగపరుచుకోవాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. మహిళలకి మాట ఇచ్చాడు, అధికారంలోకి రాగానే ప్రతి బిడ్డ కూడా 15,000 రూపాయలు ఇస్తానని. చివరికి ఒక్క బిడ్డకి ఇస్తున్నాడు 15,000 రూపాయలు. మరి ఈనాడు తెలుగుదేశం సూపర్ 6 ఈ యొక్క మేనిఫెస్టోతో మీ ముందుకు వచ్చింది. అది మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా, మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం, అలాగే ప్రతి బిడ్డ కూడా చదువుకునే బిడ్డకి 15,000 రూపాయలు, ప్రతి ఆడపడుచు కూడా 1,500 రూపాయలు. అలాగే ఏదైతే అవ్వ తాత పెన్షన్ ఉందో వృద్ధాప్య పెన్షన్ నాన్నగారు మొట్టమొదటి దేశంలో మొదలు పెట్టారు 30 రూపాయలు 83లో. దాన్ని ఇప్పుడు 3,000కి వెళ్ళింది. దాన్ని 4,000 చేస్తామని మన మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది. అలాగే విద్యార్థులు ఉన్నారు, నిరుద్యోగులు, వాళ్ళందరూ కూడా నిరుద్యోగ ప్రతి 3,000 రూపాయలు. అలాగే మెగా డిఎస్సి అందరికీ ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్. ఇవాళ అప్పుడు జగన్ అన్నాడు వచ్చిన ప్రతి సంవత్సరం కూడా నేను జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని. కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు కూడా వెళ్ళిపోయినాయి మన రాష్ట్రాన్ని వదిలేసి. ఈ యువతరాన్నేమో ఈ యొక్క గంజాయి డ్రగ్స్కి అలవాటు చేసి వాడిని మోసం చేశాడు. దానికి సమాధానం చెప్పానండి. అలాగే ప్రపంచ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా పిఎస్సి వచ్చిన వారం రోజుల్లో దాన్ని బ్యాన్ చేస్తానన్నాడు, వాళ్ళని మోసం చేశాడు. ఇలా ఒకటి కాదు. అలాగే రైతులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు బీమా. ఇవాళ ఇవన్నీ వీటన్నిటితో మేము ముందుకు వచ్చాం. ఆనాడు 15,000 లక్షల కోట్ల రూపాయలు, ఆనాడు 15,000 కోట్ల రూపాయలతో మన రాష్ట్రం ఏర్పడింది. అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించబడి ఒక రాజధాని లేని రాష్ట్రంగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఈ 17,000 లక్షల కోట్ల 15,000 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో వాటిని భర్తీ చేసి మరి మన తలసరి ఆదాయం కూడా పక్క రాష్ట్రాలతో సమానంగా వాటికి ధీటుగా వాటిని మించి కూడా ఆయన తలసరి ఆదాయాన్ని తీసుకెళ్ళడం జరిగింది. కాబట్టి ఈనాడు మోపడంతా మనం మొయ్యలేనంత భారం అప్పు మన భుజ స్కంధాల మీద ఉంది. మరి ఆనాడు 2020 విజన్తో ముందుకు వచ్చాం. ఈనాడు 2047 విజన్తో మీ ముందుకు వస్తున్నాం. అది చంద్రబాబు నాయుడుకు ఉన్న బ్రాండ్. ఆయన విజన్ ప్రపంచ దేశాలకే ఒక ఆదర్శం. చంద్రబాబు నాయుడు గారి విజన్ అన్ని గుర్తుపెట్టుకోండి. ముందు మన మీద ఎంత భారం ఉందో మరి దాన్ని ఆ భారాన్ని తీర్చగల నాయకుడు అంటే ఈనాడు ప్రజాస్వామ్యంలో ఈనాడు మనకున్న ఆయుధం ఓటు. ఆ ఓటుని సద్వినియోగపరుచుకుని అలాగే మీ యొక్క ఉద్దేశాలను ప్రతిబింబం చేసే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సరైన నాయకుడిని ఎంచుకోవడం, సమాజ స్థాపన కోసం, సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించడం కోసం, సామాజిక న్యాయం అందించడం కోసం వినియోగించవలసిన అతి పవిత్రమైన సాధనం ఓటు. మరి ఆ ఓటుని మీరంతా దాన్ని వెలగట్టి కుదవబెట్టి మీ స్వార్థాలకో మీ సుప్రయోజనాలకో వినియోగించుకున్నారంటే మీ ఓటుని మీరు దుర్వినియోగపరుచుకున్నట్టు అవుతుంది. అలాగే మీ స్వతంత్రాన్ని ప్రజాస్వామ్యాన్ని మీరే కాల రాసినట్టు అవుతుంది, దాన్ని హత్య చేసినట్టు అవుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ మన బాల వీరాంజనేయ స్వామి గారు అంటే అక్కడ పుట్టివాడు చాలా
అందరి యొక్క ప్రతినిధి అంటే కొండమి ప్రజలంతా కూడా ఎలా ఉంటారు ఒకసారి అందరికీ రుచి చూపించాల్సింది మన కొండమి నియోజక ప్రజలంతా కూడా. అలాగే మన ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఏబిసిడి ఉందో ఎస్సీ వర్గీకరణ ఆనాడు మనం వర్గీకరణ చేయడం జరిగింది. ఇక్కడ అసెంబ్లీ ఆమోదం పొంది మనం కేంద్రానికి పంపించడం, అలాగే దాని అదనంగా 22 పైచులకు ఉద్యోగాలు మనం ఉద్యోగ కల్పన ఇవ్వడం జరిగింది, సృష్టించడం జరిగింది. ఆ తర్వాత మన అసెంబ్లీలు కూడా మనం ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ చేసి కేంద్రాన్ని పంపించాం. ఇవాళ మోడీ గారు కూడా చాలా ఆయన ఆమోదం తెలుపుతున్నారు, ఆయన చాలా ఆమోదయోగంగా ఉన్నారు. కాబట్టి రేపు తప్పకుండా ఈ ఎస్సీ ఏదైతే ఏబిసిడి వర్గీకరణతో దాన్ని చేసి తీరుతామని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఇవాళ మన ఎంపీలు మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆనాడు జగన్ మా ఎంపీని గెలిపించమన్నాడు, గెలిపించారు. మొత్తం 23 మందిని గెలిపించారు. ఎంపీ గెలివిడు వీడు ఒక రైల్వే జోన్ తీసుకోలేకపోయాడు, దాంట్లో తీసుకోవడంలో విఫలమయ్యారు. ప్రత్యేక హోదా లేదు, అలాగే కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవడంలో కూడా విఫలమయ్యారు వీళ్ళంతా. కాబట్టి ఈరోజు మన ఎంపీలు ఈనాడు 3 పార్టీలు కలిసినాయి. కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ. ఈ కూటమి శక్తిని ఎదుర్కొనే శక్తి ఈ దేశంలో ఎవరికి లేదు లేదు లేదు. ఈ కూటమి అన్నది ఒక నిప్పుల ఈ కెరటం, కూటమి అన్నది ఒక అగ్నిపర్వతపు విస్ఫోటనం. ఈ కూటమి అన్నది ఒక పాశుపతాస్త్రం. రేపు ఎన్నికల్లో ఇవన్నీ గుర్తుపెట్టుకుని మన మేనిఫెస్టో ఏంటంటే మీ ముందుకు వచ్చాము. ఇంత పెను భారం మన ప్రతి ఒక్కరి ఎత్తిపైన ఉన్నా కూడా 10 లక్షల రూపాయలు ఇవాళ మన ఒక్కొక్కరి పై అప్పు ఉంది. కాబట్టి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని ఆనాడు ఏదైతే సామాజిక అవగాహన తీసుకొచ్చారో, రాజకీయ అవగాహన, ఎలాగైతే చైతన్యవంతులు చేశారు రామారావు గారు, అలాగే మన రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఆర్థికంగా వనరులను సృష్టించి మనం రాష్ట్రంగా ఏర్పడ్డా కూడా అంతర్రాష్ట్రంగా ఎలాగైతే ఆనాడు సమాజ స్థాపన కోసం చాపగుడు నేర్పాడు, పల్నాడు బ్రహ్మాండ అన్నట్టు, లేకపోతే వితంతుల విధులు మార్చి బ్రతుకును పండించే కందుకూరి, అలాగే ఒక మేడిపండులా మెరిసే గుట్టు విప్పెను ఏమన్నా. ఇప్పుడు మనం విప్పాల్సింది ఈ జగన్ ఏదైతే మేనిఫెస్టో మన ముందు పెట్టాడు, చూడటానికి మేడిపండులో ఉంటుంది, మెరుస్తూ ఉంటుంది, లోపల అన్ని పురుగులే. మేనిఫెస్టోలో ఎక్కడ కూడా మద్యపాన నిషేధం గురించి కానీ, లేకపోతే పోలవరం గురించి కానీ, లేకపోతే రాజధాని గురించి కానీ ఎక్కడ కూడా ఈ మూడిట్లో ఒక్కదాని గురించి కూడా ప్రస్తావన లేదు. అలాగే తెలుగు భాషను, మన తెలుగు భారతిని ప్రజల భాష తీర్చిదిద్దాడు ఆనాడు గురజాడ. స్వతంత్ర భారత రథసారథి సమరాల దుఃఖ నేతాజీ, సత్యాగ్రహమే సాధారణంగా స్వరాజ్యమే తెచ్చే బాపూజీ, గుండెకు ఎదురుగా గుండె నిలిపారు ఆంధ్రకేసరి టంగుటూరి. అలాగే మన తెలుగు వారికి ఒక రాష్ట్రం కోరి ఆవుతి ఆయన అమరజీవి, తొరతగ్నియా ఒక అంబేద్కర్ గారు. వీళ్ళందరినీ మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారిని మనంతా స్ఫూర్తిగా తీసుకొని రానున్న ఎన్నికల రంగంలో మీరంతా ఈ మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అటు శాసనసభ అయితేనేమి, లేకపోతే ఇటు మన లోకసభ అయితేనేమి, మన తెలుగుదేశం పార్టీ సరే నీకు చెప్పక్కర్లా, ఈయనకంటే నేను పొట్టి, వయసులో ఈయనకంటే పెద్ద నేను, మంచి తెలివైన నిజంగా మీరంతా గర్వపడాల్సిన విషయం. చదువుకుని బాగా ఉన్నత విద్యను అభ్యసించి మరి మీ అందరికీ ఒక రిప్రజెంటేటివ్గా మీ యొక్క శాసనసభలో మీ అందరినీ అక్కడ ఉద్దేశించి ఇక్కడ సమస్యల గురించి ఆదేశాలు పోరాడే ఒక సుశిక్షితుడైన సైనికుడు, ఎప్పుడు అందరికీ తలలో నాలుగులా ఉంటూ అందరికీ అందుబాటులో ఉండే మనిషి ఆయన. నా అనుంగ సోదరుడు బాల వీరాంజనేయ స్వామి గారిని ఇక్కడ
శాసనసభ నుంచి, అలాగే మన మాగుంట శ్రీనివాస రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ. ఆయన అన్నగారు మాగుంట సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి కూడా మాకు బాగా ఎంతో నాన్నగారికి ఏంటి నాకు ఆయన ఒక పెద్దగా ఎంతో ఇద్దరు సోదరులు కూడా ఎంతో దగ్గరగా ఉండేవారు. ఇప్పుడు ఈయన ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఇవాళ మన ఎంపీలు మనం చెప్పాను, ఏదైతే చట్టబద్ధం మనం తీసుకోవాల్సిందో కేంద్రం నుంచి, ఏదే ఎస్సీ వర్గీకరణ అయితే ఉందో, లేకపోతే ముస్లిమ్స్కి ఏదైతే ఈ 4% ఉద్యోగాల్లో అలాగే వీటిలో మన చదువుల్లో రిజర్వేషన్, అది కూడా మన చట్టబద్ధం చేయడానికి మనం కృషి చేస్తాం. మన అభ్యర్థుల్ని మన ఇక్కడ గెలుచుకుంటేనే అక్కడ మనకి నేనన్నా మన కావలసిన నిధుల్లో అయితేనేమి, సమకూర్చడంలో అయితేనేమి, చట్టాలను చట్టబద్ధం అక్కడ చేసుకోవడం, ఆమోదయోగం పొందడం అయితేనేమి, ఇవన్నీ మనం చేసుకోగలుగుతాం. కాబట్టి ఇద్దరిని కూడా అత్యధికమైన అఖండమైన మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటూ, నాకున్న జ్ఞాన సంపదల బ్రాహ్మణుని, ఐశ్వర్యంలో వైశ్యుని, మంచిగా వాళ్ళని మంచి బాధగాని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కొమ్మరిని, కంసాలని, రజుకుని, నాయమాముని, గణమిత కార్మికుని, నాకు అలవాటు ఉంది. రోజు పొద్దున్న నాన్నగారికి అలవాటు ఉంది. ఎందుకంటే నేను చెప్పే డైలాగులు అలాంటివి. ఎవడైనా నాకు ఎదురు వచ్చిన వాడికే రిస్కు, నేను ఎవరికి ఎదురైనా వాడికే రిస్కు, తొక్కి పారేస్తా. అది కావాలి నాకు. మీ ప్రతి ఒక్కరిలో కూడా నాకు కావాల్సింది బాగా ఎలాగంటే మరి వాళ్ళందరికీ ఒక తాండ్ర పాపారాయుడు కావచ్చు, ఒక కాకతీయ రుద్రమదేవి కావచ్చు, లేకపోతే ఇంకా భవిత కోసం, రాష్ట్ర భవిత కోసం, మన భావితరాల వాళ్ళ భవిత కోసం అందరూ కూడా ఇలాగే కలుసుకట్టుగా ఉండాలి. ఎన్నికల సమయం దగ్గరికి వస్తుంది. ఇక మీ ఈనాడు ధ్వని ఇవాళ మీది మిన్నంటుతున్నాయి, ఆకాశాన్ని అంటుతున్నాయి. రేపు ఎన్నికల్లో ఇదే ఆవేశంతో, అదే ఆయన అన్నగారిని స్ఫూర్తిగా తీసుకుని ఏదైతే అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు చేశారో ఆ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని సంక్షేమ పథకాలు ఏవైతే వాళ్ళంతా ప్రవేశపెట్టారు, అందరికీ రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదు, ఉంది ఒకటి, అది ఓటు. మన శాసనసభ మరియు మన లోకసభ అభ్యర్థుల్ని అత్యధికమైన మెజార్టీతో అఖండమైన జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై కూటమి, జై కూటమి, జై కూటమి, జై ఎన్డీఏ, జై ఎన్డీఏ, జై ఎన్డీఏ.
ధన్యవాదాలు